తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మీకు తెలంగాణలో ఉన్నటువంటి మంచి హాస్య నటుడు, జోకర్, తెలియదక్కువ దద్దమ్మ, మూర్ఖుడు, ఇలా అన్ని మాటలకు సెట్ అయ్యే ఒక వ్యక్తి ఉన్నాడు మన దగ్గర. ఆ వ్యక్తి గురించి నేను చెప్పే ముందు మీకు కొన్ని హింట్స్ ఇస్తా, మీరే దాని గురించి ఆలోచించండి. మీకు గుర్తొస్తాడు వాడు. అన్నా, ఇవాళ ఏ వారం అన్నా, రేపు ఏ వారం అన్నా, ఎల్లుండి ఏ వారం అన్నా, ఆ తర్వాత ఏ వారం అన్నా, మళ్ళా తర్వాత ఏ వారం అన్నా, ఇది ఆ జోకర్ మాట్లాడే మాటలు. ఆ జోకరు మన దరిద్రం, మన గాశాల మంచిగా లేక జాతీయ పార్టీకి అధ్యక్షుడైంది, తెలంగాణ అధ్యక్షుడైంది. అతను మాట్లాడతాడు ఈ మాటలు. ప్రజా సంకల్ప యాత్రనో, ప్రజా సంగ్రామ యాత్రనో, వాని బొంద యాత్రనో ఓ యాత్ర పెట్టిండు. ఆ యాత్ర తల్లి జోగులాంబ తల్లి దగ్గర ప్రారంభించిండు. అక్కడ ఆ యాత్ర ప్రారంభమై తెలంగాణలో తిరుగుతా ఆడు పిచ్చి తీసినాడు. ఆడు ఓ సందర్భంలో యాత్రలో ఈ మాట మాట్లాడతాడు. ఏమని? ఇవాళ ఏ వారం అన్నా, ఏ దేవుని ముక్తమన్నా, రేపు ఏ వారం అన్నా, ఏ దేవుని ముక్తమన్నా, ఎల్లుండి ఏ వారం అన్నా, ఏ దేవుని ముక్తమన్నా. ఇది రాజకీయ నాయకుడు అని పేరు చెప్పుకొని వాడు మాట్లాడే మాటలు. తెలియదా? ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది, సోమవారం తర్వాత మంగళవారం వస్తుంది, మంగళవారం తర్వాత బుధవారం వస్తుంది, శుక్ర శని ఆది ఇట్లా వస్తాయని మాకు తెలియదా? నువ్వేంద్ర భయ్ అడిగేది? సోమవారం వేములవాడ రాజన్న ముక్తం, మంగళవారం హనుమంతుని ముక్తం, బుధవారం అయ్యప్పని ముక్తం, గురువారం సాయిబాబా ముక్తం, శుక్రవారం లక్ష్మీదేవుని ముక్తం, శనివారం వెంకటేశ్వర స్వామిని ముక్తం, ఆదివారం మల్లన్న ముక్తం. మాకు తెలియదారా భయ్? నువ్వేంద్ర బహిరంగ సభలల్లా ఏ దేవుని ముక్తావన్నా, ఏ వారం అన్నా రాజకీయం చేస్తానవా? జ్యోతిషాలు చెప్పుకున్నా బతుకుతానవు రా రోడ్ల మీద రాజకీయం పేరు చెప్పుకొని. ఏం బతుకురా భయ్ నీది? ప్రజా సంకల్ప యాత్ర పెట్టినావు, జనాలకు ఏం చేస్తానో చెప్పు. నీ పార్టీ అధికారంలోకి ఏమొస్తుందో, వస్తే ఏం చేస్తావు చెప్పు. వారాలు చెప్పుడు ఏంద్రా భయ్? ఏంద్రా ఈ కామెడీ పీసువా? ఏమన్నా మనిషివేనా రా భయ్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందారా నీకు? నోరా తాటమట్ట? లేకపోతే 90 ml మంద అయినవా పోసి ఇట్లా చీప్ లిక్కర్ దాగి ఏమన్నా మాట్లాడుతున్నావా? నీ మాటలు చీప్ లిక్కర్ మాటలు లెక్క తప్పితే ఒక రాజకీయ మాట లెక్క, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుని మాట లెక్క, ఒక మెచ్యూరిటీ పర్సన్ లెక్క మాత్రము కనబడతలేదు. ఏ వారం అన్నా, ఏ ముక్తం అన్నా. వారాలు నువ్వు పెట్టినావా? దేవుల్లో నువ్వు కనిపెట్టినావా? మాకు తెలియదా ఏ వారం ఏ దేవుని ముక్తంలో? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం వారాల పేర్లు చెప్పుడు యాత్ర చేసేటోని భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే నేను తప్ప ఎవరిని చూడలే ఇక్కడ. అంత దరిద్రపు అధ్యక్షుడు నువ్వు తయారైనావు తెలంగాణ రాష్ట్రానికి. చూడన్న, యాత్ర పేరు చెప్తే జనాలకు ఎటువంటి కష్టాలున్నాయి, వాళ్ళకి ఏం చేస్తాము, ప్రస్తుత రాష్ట్ర యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే ఏ విధంగా మీకు సంక్షేమ పథకాలను మీకు అందిస్తాము, ఏ కొత్త పథకాలు చేపడతాము అని చెప్పుకుంటే ఎవడన్నా యాత్ర చేస్తాడు. కానీ వారాల పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటా యాత్ర చేసే దుర్మార్గపు బట్టే బాజు పార్టీ అధ్యక్షుడు నిన్ను తప్పితే తెలంగాణ ప్రజలు ఇంతకుముందు ఎవరిని చూడలే. నువ్వే ఫస్ట్, నాకు తెలిసి నువ్వే లాస్ట్. పేటెంటర్స్ రైట్స్ తీసుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు వీడు. గత కొద్ది రోజులుగా గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు కూడా. పేటెంట్ రైట్స్ తీసుకున్నట్టు, హిందుత్వం వీడు వచ్చినప్పుడే పుట్టినట్టు, వీడు అధ్యక్షుడు కాకపోతే హిందుత్వం లేనట్టు, ముఖ్యంగా వీని పార్టీ లేకపోతే హిందుత్వమే లేనట్టు, హిందుత్వాన్ని గత కొన్ని యుగాల నుండిగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం, ఈ అన్ని యుగాలలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే హిందువులకు రక్షణ ఉన్నది, హిందువులు బతుకుతాలు తప్పితే ఈ భారతీయ జనతా పార్టీ లేకపోతే, ఈ బడా జూటా పార్టీ లేకపోతే దేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులే ఉండరు అని వీని భ్రమ. ఆ భ్రమతోని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ నోటికి తాళం ఉండదు. 90 ml ఏమో తాగుతాడు, ఇంత తాగి ఆ క్యారవన్లో తాగి తత్త బెబ్బె బెబ్బె అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు.
బుద్ధి ఉందా అని నీకు అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతా ఉన్నా? హిందుత్వము బీజేపీతో పుట్టిందా? బీజేపీ పుట్టిన కాడ నుండి, హిందుత్వం పుట్టిన కాడ నుండి బీజేపీ ఉండి అప్పుడు ఇప్పటిదాకా మీరు కాపాడుకుంటూ వస్తా అంటే ఈరోజు హిందువులు ఉన్నారా? నువ్వు పుట్టాక ముందుకి, నీ పార్టీ పుట్టాక ముందుకు ఇక్కడ హిందుత్వం ఉన్నది దేశంలో. అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు చేసుకుంటా, భిన్నత్వంలో ఏకత్వం అనే పేరు చెప్పుకొని దేశంలో మత సామరస్యాన్ని పాటించుకుంటా, తెలంగాణలో మత సామరస్యాన్ని పాటించుకుంటా ఈరోజు తెలంగాణలో అన్ని మతాలు కులాలు కలిసి జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళందరి మధ్యలో చిచ్చు పెట్టి నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, నీ రాజకీయ నిరుద్యోగ కోసం తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే విధంగా తెలంగాణ ప్రజలు ఎమోషనల్గా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఈరోజు మొన్నటికి మొన్న నువ్వు మాట్లాడిన మాటలకు చాలా మంది కేసుల పాలవుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు నీకోసము బిడ్డలం కనలేదు, వాళ్లకు కడుపు నిండా తిండి పెడతారు. వాళ్ళు కూలీనాలు చేసుకున్నా కూడా పిల్లలను చదివిస్తే వాళ్ళంత నౌకరీ చేసుకుని బాగుపడతారని పెడితే నువ్వు మాట్లాడే లుచ్చా లఫంగి మాటలు విని వాళ్ళు పిల్లలు పాపము భావోద్వేగానికి గురై ఈరోజు కేసులలో ఇరుకుతా ఉన్నారు. బుద్ధుంది 60. నీ కొడుకేమో BMW బండ్లు వేసుకొని తిరుగుతాడు, సాధారణ కార్యకర్తలేమో జైళ్ళల్లో వండాలనా, జైల్లో పోవాలనా? ఏం బతుకురా భయ్ నీది? కార్యకర్తలు రెచ్చగొట్టే నువ్వు నాయకుడు ఎట్లయితావురా? నువ్వు ముందుండైపోయినావు. నువ్వు ముందుండి కొట్లాడాలి. కార్యకర్తల ముందర పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి పలానా కాడ లొల్లి అవుతుందని చెప్తే తెలిసి కూడా అడిగిపోయి తెలంగాణలో పోలీసులను ఇబ్బంది పెట్టుకుంటా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టుకుంటా. అరే ఏం చేద్దాం అనుకుంటున్నావు రా భయ్? పిచ్చి పురుగు లెక్క తయారైంది నీకు, తలకేలా పురుగు తయారైంది. ఒక కాడ ఉండే మనిషి లెక్క లేవు నువ్వు. ఈ పిచ్చి పట్టిన పిచ్చితోని తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తాను. వాళ్ళ మాటలు, నీ మాటలు విని చాలా మంది పిచ్చోళ్ళు అవుతారు. ఒక్కొక్కడు కామన్ మ్యాన్ లెక్క లేడు. మానసికంగా చాలా మంది నీ మాటలు విన్నోడు ఏమవుతానంటే ఆ బ్రెయిన్లో ఒక పురుగు తిరిగినట్టయి వాడు పిచ్చి లెక్క ఏం చేస్తానో అర్థమవుతలేదు. ఆ అర్థం కాకనే గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అది నీ యొక్క నాయకత్వం తీరు. తెలంగాణలో చాలా మంది అధ్యక్షులను చూసినాం రాబాయ్. ఇంతకుముందు ఏంది, ఇప్పుడున్న మంత్రి కిషన్ రెడ్డి అయితేంది, ఆ లక్ష్మణ్ అయితేంది, చాలా మంది అధ్యక్షులను చూసినాం రాబాయ్. నీ అంత పిచ్చి అధ్యక్షులు మాత్రం ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ పార్టీ చూడలే. పాపం అప్పుడప్పుడు నేను చూస్తే కూడా జాలనిపిస్తా ఉన్నది. పాపం ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఉండేటోని తీసుకొచ్చి అనవసరంగా అధ్యక్షుని చేసిండు. ఒక కృషిలో గుకుండా పెట్టిండు. ఆ కృషిలో గుకుండా పెట్టడానికి కృషి వాల్యూ తెలియదు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు మాట్లాడే మాటలేంది, నీ బిహేవియర్ ఏంది, నీ తంబాకు ముచ్చట్లేంది, నీ తాగుబోతు మాటలేంది. కరీంనగర్లా గలీలలో తిరగడం తీసుకొచ్చి కృషిలో గుకుండా పెడితే గిట్లే ఉంటుంది. తెలియదు ఎవరికి ఏం చేయాలనో, ఎవరికి ఏం పెట్టాలనో తెలియదు. మీ కేంద్ర ప్రభుత్వానికి నేను తీసుకొచ్చి అడగకుండా పెట్టింది. నేను పోయి యాత్ర చేస్తా ఉన్నావు. ఏమని యాత్ర చేస్తావు రాబాయ్? ఏం చేసినావు తెలంగాణకు? ఏం చేసింది మీ పార్టీ? ఏం చేసింది? నువ్వేం చేసింది? ఎందుకు యాత్ర చేస్తాను రాబాయ్? రైల్వే కోచ్ ఇస్తాను ఇచ్చిలా? కాజీపేటకి ఇచ్చే రైల్వే కోచ్ని పట్టుకుపోయి నువ్వు ఎక్కడెక్కడ గుజరాత్లో పెట్టించినావు. మీ ప్రభుత్వం పెట్టింది. ఏం బిగుతారు రాబాయ్ మీరు అందరు కలిసి? ఎందుకు చేస్తున్నావు రాబాయ్ యాత్ర? నువ్వు అయోధ్య రామునికి చందాలు ఇక్కడ నుండి వసూలు చేసి పంపించినావు నువ్వు. మరి భద్రాద్రామునికి ఎవడిస్తారనుకున్నావు రాబాయ్? ఇక్కడ ఇయ్యవా? తెలంగాణలో ఊట్లే. తెలంగాణ ఈ భద్రాచలం ఉన్న రాముడు కాదా? అక్కడ ఇస్తేనే రామునికి ఇచ్చినట్ట. అంటే నీ బతికేంత మొత్తం వాళ్ళకు చాకరీ చేసేదందుకే, ఢిల్లీకి చాకరీ చేసేదందుకే, ఢిల్లీకి గులాం చేసుకుంటూ బతుకుతారు రాబాయ్ మీరు. తెలంగాణలో పుట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి మీలాంటి బట్టేబాజు నాయకులను ఏమనాలో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాత్ర ఏ పేరు చేస్తావు? ఏం చేద్దాం అనుకుంటాను? నువ్వు గెలిస్తే రైతులకు ఏం చేస్తావు? నిరుద్యోగులకు ఏం చేస్తావు? 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి గద్దెనెక్కిన నీ మోడీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు? రైతులకు ఏం చేస్తారని చెప్పి ఎక్కిళ్ళు? రైతులు ధాన్యం కొంటాలా?
ఏం చేస్తా అని చెప్పి యాత్ర చేస్తాను? నిరుద్యోగులకు ఎన్ని నౌకర్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం యాత్ర చేస్తాను? కార్మికులకు ఏం చేసింది? కర్షకులకు ఏం చేసింది? విద్యార్థులకు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం? ఏం చేసింది? ఏం పీకిందని చెప్పి నువ్వు ఇవాళ యాత్ర చేస్తాను రా భయ్? నాకు అర్థమైతే లేదు అసలు. తెలంగాణ ప్రభుత్వం మీద నువ్వు విమర్శిస్తావా? ఎంత దమ్మురా భయ్ నీకు? ఎన్ని గుండెలరా భయ్ నీకు? పెట్టుబడి సాయం 10,000 ఇస్తాందిరా తెలంగాణలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు. నీ బీజేపీ ఏ రాష్ట్రాల్లో ఇస్తుందో చెప్పురా భయ్, చెప్పి యాత్ర చేయి. వితంతువులకు, వృద్ధులకు 2,000 పెన్షన్ ఇస్తాను రా భయ్ తెలంగాణలో. బీజేపీ గవర్నమెంట్లో ఉన్న నీ గవర్నమెంట్ ఏ రాష్ట్రాలు అయితే అధికారంలో ఏ రాష్ట్రాలు ఇస్తుందో చెప్పి యాత్ర చేయరా భయ్. ప్రభుత్వ పైసలు ప్రభుత్వ సంస్థలు మొత్తం అమ్ముకుంటూ వస్తాను. ఎల్ఐసిని అమ్మినవరా భయ్, ఐపీఓ తీసుకొచ్చినావు, రైల్వేస్ని అమ్ముతాను, బ్యాంకులను ప్రైవేట్ చేస్తాను, ఎయిర్లైన్స్ని అమ్ముతాను. ఏం పీకనికి నువ్వు యాత్ర చేస్తాను? ఇంకా తెలంగాణలో తిరుక్కుంటే ఎక్కడన్నా ప్రభుత్వ సంస్థలు ఉన్నాయా, వేటిని అమ్మాలా అని కాలినడక తిరుక్కుంటా చూసుకుంటా అమ్మేదానికి వస్తాలా? ఏం బతుకుంటారు భయ్ మీకు? నాకు అర్థం కాదు. ఏం చేద్దామని తెలంగాణకు ఏం చేసిరు మీరు? తెలంగాణలో 100కు 70% మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. రైతులు వరి పంట వేసుకున్నారు. ఎఫ్సిఐ మేము ఉన్నాము, కొనాలే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది, కొనాలే. దానికో మంత్రి ఉన్నాడు పీచుకోలేడు, వానికి బుద్ధి లేదు. కొనాలే, రైతుల ఉసురు పోసుకోవద్దు, ధాన్యం కొనాలే, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. ఇంగిత జ్ఞానం లేదు, దీని గురించి మాట్లాడరు. ఏమన్నంటే యాత్ర ఎందుకు యాత్ర చేస్తాను రాబాయ్? నాకు ఇంకా అర్థమైతే లేదు ఈ యాత్ర గురించి. రైతుల వడ్లు కొనవు, నువ్వు ఇంకొక యాత్ర చేస్తావు. రైస్ కొంటావు, బాయిల్డ్ రైస్ కొనవు. తెలంగాణలో యాసంగి పంటలో బాయిల్డ్ రైస్ ఉంటాయని తెలియదా? నేను పీకనీకి ప్రభుత్వాలు నడుపుతాలా? కేంద్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతాను? ఏం చేస్తాను రాబాయ్? ఇక్కడ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రిల బృందము ఢిల్లీకి వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలను నూకలు తినమంటారా మీ వాళ్ళు? నేను తెలంగాణలో పుట్టలే, తెలంగాణ నేను తినమన్నట్టు కాదా? తెలంగాణ ప్రజలు నూకలు తినమంటే నేను తినమన్నట్టు కాదా? నీకెందుకు పౌరుషం లేదు? ఎందుకు మీ 4 ఎంపీలు ఉన్నారు పౌరుషం లేకుండా? ఏం చేద్దామని చెప్తారు మీరు? ఒక్కడంటే ₹1 తీసుకొచ్చిల్లా రాబాయ్ మీరు? ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చిల్లా రాబాయ్? ఎన్ని నవోదయ కళాశాలలు తెచ్చిల్లా రాబాయ్? ఎన్ని ఎన్ఐటీలు తెచ్చిర్రా రాబాయ్ తెలంగాణకు? ఎన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు తెచ్చిర్రా రాబాయ్? కొత్త లైన్లు ఎన్ని ఇచ్చినవరా? రైల్వే లైన్లు కొత్త రైల్వే లైన్లు ఏమైనా వేయించినావా? ఏమైనా ఎయిర్పోర్ట్లు తెచ్చినావా? కొత్త స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమైనా తెచ్చినావా? సైనికుల స్కూల్స్ ఏమైనా తెచ్చినావా? ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ ఏమైనా తెచ్చినావా? కాలేజ్ ఏమైనా తెచ్చినావా? నేను మెడికల్ కాలేజీలు తెచ్చినావా? ఏం చేసినావు రాబాయ్ తెలంగాణకు? బీజేపీ ప్రభుత్వంలో నువ్వు ఉండి, ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి, అక్కడ నుండి మోడీ ఏం చేసినావు? నువ్వేం తెచ్చినావు? ఎందుకు నువ్వు పాదయాత్ర చేస్తావు? నాకు ఇంతకు పిచ్చిలేస్తాను నేను చూసి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంపల్సరీ మీరు అందరూ గమనించాలి. ఇటువంటి దగాకోరులను తరిమి కొట్టాలి. వాడు ఉన్నాడు నిజామాబాద్ ఎంపీ అంట, వాడు గుండు అరవింద్ గాడు. వాడు గెలిచిన 5 రోజులల్లా పసుపు బోర్డు తీసుకొస్తానని ఇప్పటి వరకు కాలే, 3 సంవత్సరాలు అవుతుంది. ఏం బిక్తాను వాడు? తెలంగాణ మంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం తిడతారు మీరు. మిమ్మల్ని ఎవడేమనద్దు, మేము సుఖం పూసలా. మీరేమన్నా నల్ల నోట్లు రద్దు చేస్తే దేశంలో ఉన్న ప్రజలు వాటిని ఎట్లా మార్చుకోవాలని తిరగక, మన దగ్గర ₹100, ₹1000 ఉన్నాడు కూలీ వేటోడు, ఆ ₹1000 ఎట్లా చెల్లాయని అని చెప్పి బ్యాంకుల కాడ, ఏటీఎంల కాడ నిలబడి చచ్చిపోయారు రాబాయ్ మీ వల్ల. కరోనా వస్తుందని చెప్పి మీకు తెలియదా? 3rd వేవ్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయినప్పుడు 4 రోజులు సమయం ఇచ్చి ప్రజలందరూ వెళ్ళిపోండి, ఎవరి సొంత స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి లాక్డౌన్ పెట్టొచ్చు కదా? దుర్మార్గులు రాబాయ్ మీరు. ప్రజల పాలిటీ యమకింకరుగా తయారయ్యారు రాబాయ్ మీరు. ఒక 4 రోజులు సమయం ఇచ్చి ఎవడోటి అటు పోయిన తర్వాత లాక్డౌన్ పెడితే అయిపోవు కదా? ఇమీడియట్లీ లాక్డౌన్ పెట్టి పారేస్తారు. మస్తు మంది రోడ్ల మీద ఆకలితో చచ్చిల్రా. మీకు తెలియదా ఇట్లాంటి సమస్యలు వస్తాయని? నేను పీకనికి ప్రభుత్వాన్ని నడుపుతాను. ఎందుకు నడుపుతాను? మీరు సన్యాసులు తయారయ్యాలి మీరంతా. అరే అసలు యాత్ర ఎందుకు చెప్తాను నాకు ఇంకా అర్థమవుతుంది. ఏం పేరు పెట్టుకుని యాత్ర చేస్తాను? డీజిల్ పెట్రోల్ ధరలు పెంచినావు. 2014లో ఒక బ్యారెలు
డీజిల్ బ్యారెల్ ధర $105 ఉంటే ఇవాళ $105 ఉన్నది. అప్పుడు ₹70 ఉన్న పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ₹120 పెట్రోల్ అయింది. అప్పుడు ₹70 ఉండే. ఎందుకు పెరిగిందిరా భయ్? ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ ధర పెరిగింది కాబట్టి ఇక్కడ పెరిగింది. మరి నువ్వు పీకనీకున్నావా? ధరలను కంట్రోల్ చేసి నీకు బాధ్యత కాదా? సరే ఆ ప్రకారంగా తీసుకున్నా కూడా అప్పుడు $105 ఇప్పుడు $105 కానీ ₹70 అప్పుడు ఉన్నది, ₹120 ఇప్పుడు ఉన్నది. మరి ఏం చేస్తారు మీరు? సెస్ విధించేది మీది కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ విధిస్తుంది, వ్యాట్ తగ్గించుకోవాలి. కొత్తగా వ్యాట్ ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా? తెలంగాణ రానికి ఎంత వ్యాట్ ఉందో ఇప్పుడు గదే వ్యాట్ ఉన్నది. మీరు చేసే పీకుడు ఏందిగా? మరి ఎందుకురా, ఎందుకు యాత్ర చేస్తారా? నాకు ఇంకా అర్థమవుతలేదు. డీజిల్ ధరలు పెంచిళ్ళు, పెట్రోల్ ధరలు పెంచిళ్ళు. డీజిల్ ధర పెట్రోల్ ధరలు పెరిగితే ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. ట్రాన్స్పోర్టేషన్స్కు వెహికల్స్ వాడతారు కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఆయిల్ ధరలు పెరిగినాయి, ఉల్లిగడ్డ ధర పెరిగింది, ఎల్లిగడ్డ ధర పెరిగింది, బొంద పెరిగింది. ఇంకా ఏం పీకినావు అని చెప్పి నువ్వు యాత్ర చేస్తానో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఇంగిత జ్ఞానం ఉండాలి, సిగ్గు శరం మానవం ఉండాలి. ఏదైనా యాత్ర చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కూడా ఒక సిగ్గు శరం ఉండాలి. మీరు ఏం చేసిళ్ళు అని చెప్పి తెలంగాణలో ఏ పేరు చెప్పుకొని ప్రజల దగ్గర మీరు భూతాలు యాత్ర చేస్తాలు ఇవాళ? చెప్పండి, నాకు చెప్పండి. ఏ ఒక్క బీజేపీ నాయకుడు అని చెప్పండి. సమాధానం ఉండదు. ఏమన్నంటే ఒకటే మాట పట్టుకొచ్చుకుంటారు, హిందుత్వం హిందుత్వం ఇత్వం. నేను హిందువుని రా బాయ్, పుట్టుకతో హిందువుని, హిందువునే ఉంటా. నీ పార్టీ బీజేపీ ఉన్నా లేకపోయినా. మా అవ్వ హిందూ, మా అయ్య హిందూ, నా తాతలు ముత్తాతలు అందరు హిందూ. నువ్వేదో హిందుత్వాన్ని కనిపెట్టినట్టు, ల్యాబ్లను తయారు చేసినట్టు, బీజేపీ పార్టీ లేకపోతే హిందుత్వమే లేనట్టు ఎందుకు ఈ బిల్డప్ తట్టుకోలేకపోతాను మేము అసలు. మీరు లేకముందుకే హిందువులు బాగున్నారు. ఇంకా ఈ మతాల మధ్యలో విద్వేషాలు లేవు. 400 సంవత్సరాలు వాళ్ళు బ్రిటిషర్లు పరిపాలించినప్పుడైనా, అంతకుముందు మహమ్మదీలు పరిపాలించినప్పుడైనా హిందుత్వం తట్టుకొని నిలబడ్డాయి రాబాయ్. హిందుత్వం మా రక్తంలో ఉన్నది రాబాయ్, మా దేశంలో ఉన్నది, మా నేచర్లో ఉన్నది, ఒక చెట్టులో ఉన్నది, పుట్టలో ఉన్నది. ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అణువున హిందుత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. హిందుత్వం మానవత్వం ఒకటే రాబాయ్. దేవుడు సేవ చేయమన్నాడు మానవులకు. నీ లెక్క లొల్లిలు పెట్టి వల్లే లొల్లిలు పెట్టించేదందుకు ఎంఐఎం ముచ్చట తీసుకొచ్చి, ముస్లింస్ ముచ్చట తీసుకొచ్చి వాళ్ళకి లొల్లి పెట్టాలి, ఓట్లు వేసుకోవాలి. అంతే తప్ప మీరు పీకిందే ఉన్నాయి రా భయ్. మనం ఏమన్నా బ్రెయిన్ ఉన్నదారా మీకు? ఏం మాట్లాడతారు? వీడు మీ అధ్యక్షుడు బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం. ఏం బీకిలరా భయ్? ఎన్ని బండ్లు పోయినాయి? మొత్తం వరదలాలు ఎన్ని పోయినా ఏమైనా ఇచ్చినావా? ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? ఎందుకు మాట్లాడతావు జూటా మాటలు? ఆయన బ్రెయిన్ ఉన్నదా? బ్రెయిన్లో ఏమన్నా నట్టు లూజ్ అయిందా నీకు ఏమన్నా? ఏం పిచ్చిరా భయ్, నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత పిచ్చి పిచ్చి బతుకులు బతుకుతారు? సోషల్ మీడియాలో ఆ పోస్టులు ఏందిరా భయ్? తెలంగాణలో ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు, దేశంలో కూడా ఏం చేయలేదు అని నమ్ముకుంటూ వస్తారు కదా, అందరు చూస్తారు కదా, అన్ని ధరలు పెంచుకుంటూ వస్తారు కదా. ఎక్కడో సింగపూర్లో జరిగితే మా అక్కడ జరిగిందని పోస్టులు పెడతారు. సోషల్ మీడియాను వాడుకుంటారు. ఓ వాట్సాప్ యూనివర్సిటీ మీకు కూడా తయారైంది, పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టులు టీవీలో ముందుకు వచ్చి మొత్తుకుంటారు. నువ్వు బండి సంజయ్, నువ్వు ప్రెస్ మీట్ పెడతావు, గంట మాట్లాడుతావు, ఒక్క సబ్జెక్టు బయటికి రాదు. అలాగెళ్ళి ఒక విషయం మీద నీకు విషయ పరిజ్ఞానం లేదు. అది ఎందుకు రా భయ్? ఎందుకు నాకు అర్థం కాదు. తెలంగాణలో 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఏం స్కామ్ జరిగింది రా భయ్? ఏం పీక్తారా భయ్? నాకు అర్థం కాదు. స్కామ్ జరిగితే ఏం పీక్తారు? సిబిఐ మీ కంట్రోల్లో ఉన్నాయి కదా, ఈడీ మీ కంట్రోల్లో ఉన్నాయి కదా, ఐటీ మీ కంట్రోల్లో ఉన్నాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మరి దాడులు చేయించకపోయినా, ఆ స్కామ్స్ ఏందో బయటికి తీయకపోయినా? అందరు దుర్మార్గులే. బీజేపీలో ఉన్నాడు ఒక్కడే ఏది సుఖం పూసం. వానికి సత్యహరిచంద్రుడు వాడవుతాయి బీజేపీలో ఉన్నాడు. మిగతా పార్టీలు ఎవడైనా కూడా లంగాల ఫింగర్లు. సీఎం రమేష్ సుజనా చౌదరి మీద ఈడీ దాడులు జరుగుతాయి, ఐటీ దాడులు జరుగుతాయి. ఆ టీడీపీ నుండి బీజేపీకి వచ్చుడితేనే వాడు సత్యహరిచంద్ర అయితే వాడిని ఇవ్వడేమన్నా. మీ పార్టీలో ఉన్నటువంటి కొత్తగా చేరినటువంటి నాయకుల గత చరిత్రలు తెలుసుకొని మాట్లాడరా బండి. గత చరిత్రలు తెలుసుకొని మాట్లాడు. వాడిని ఎందుకు పార్టీలో చేర్పించుకున్నావు? అంతకుముందు వాడిని ఎందుకు ఎలిగేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అంటే మీరు రాజ్యాంగ సంస్థలు ఏం చేద్దాం అనుకుంటారు? చట్టబద్ధ సంస్థలు ఏం చేద్దాం అనుకుంటారు?
మీ పెంపుడు కుక్కల లెక్క వాడుకుంటారు రాబాయ్ ఏజెన్సీలను. మీ పెంపుడు కుక్క లెక్క పెట్టుకొని మీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, మిమ్మల్ని ఎవరు విమర్శించినా కేసులు పెట్టిస్తారు, జైల్లో పెడతారు, బెదిరిస్తారు. వాడి మీద అన్న ఖర్చుతోనే వాడు సొక్కం పూస అవుతాడు. ఈ పెయిడ్ బ్యాచ్ మొత్తం వాడిని జాకీలు పెట్టి లేపుతారు. ఇది మీరు చేస్తున్నట్టు రాజకీయం తెలంగాణలో. తెలంగాణలో దేశం మొత్తం అట్లే తయారైంది. బీజేపీ గురించి ఎవరు తప్పు మాట్లాడద్దు, బీజేపీ నాయకులు ఎవరు తిట్టద్దు. తిడితే సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, రైడ్లు చేస్తారు, భయపెట్టిస్తారు, జైళ్ళల్లో పెడతారు. ఇమ్మీడియట్లీ వాడు కనుక బీజేపీ కండువా కప్పుకుంటే వాడు సత్య హరిశ్చంద్రుడు అవుతాడు. ఇక వాని పాపాలు మొత్తం ఇక కడిగేయబడతాయి బీజేపీలో ఖర్చుతాయి. ఎందుకంటే అంత పుణ్యాత్ములు ఉన్నారు బీజేపీలో. మిగతా మొత్తం దుర్మార్గులు, మిగతా అన్ని పార్టీలలో దుర్మార్గులే ఉన్నారు. మీరే పుణ్యాత్ములు దేశం మీద, ఈ రాష్ట్రంలో కూడా. సిగ్గు, ఇజ్జతి, లజ్జ ఏమన్నా ఉంటే కొంచెం మనసాక్షిగా బతుకులు, మనసాక్షి పెట్టుకొని మాట్లాడు. ఏం చేస్తామని చెప్పుకొని. రైతులకు ఏం చేయలేదు, ధాన్యం ఉండలేరు. 24 గంటలు ఏ గవర్నమెంట్ ఇస్తలేరు రైతులకు ఉచితంగా. మోడీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మీ బీజేపీ రాష్ట్రాలు ఉన్నటువంటి ఏ రాష్ట్రం ఇచ్చింది రాబాయ్? ఎందుకురా లత్కోర్ మాటలు మాట్లాడతారు? తెలంగాణ మంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రజాప్రతినిధులను తిడతారు మీరు ఇష్టం వచ్చినట్టు. మాకు తిట్టుడు రాదా? లత్కోర్ కాలు, లఫంగి కాలని మేము తిట్టలేమా? ఇప్పుడు 90 ml తాగుతావు నువ్వు వచ్చి, ఇంకా తంబా కింద నేను చిన్నగా నలిసి వేసుకుంటావు. మొన్న చూసిళ్ళు అందరూ ఏది పాదయాత్రలా తెలంగాణ ప్రజలు మొత్తం చూసిళ్ళు రాబాయ్ నీ తంబాకు తినడు. కరీనాల్లో తిరిగి ఉన్న రోడ్ల పంట తిరిగేటువంటి తీసుకొచ్చి కృషిలో కూకునే పెట్టిలు. ఇంకా నీ తంబాకు బుద్ధి మరవకపోతే ఎందుకు రాబాయ్ నాకు అర్థం కాదు. ఇంకా తంబాకు వేసుకుంటూ తిరుగుతా అంటే తెలంగాణ ప్రజలు మొత్తం చూసినా అది మొత్తం ట్రోల్స్ అవుతా ఉన్నది. ఇంకా కొంచెం ఆ రాష్ట్ర అధ్యక్షుల లెక్క మెదులు, దానికి ఉన్న వాల్యూస్ కాపాడు. రాష్ట్ర అధ్యక్షుడు మెదులు మాట్లాడు. ఏదైనా మాట్లాడినప్పుడు దానికి విశ్వాసంగా కట్టుబడి ఉంది. జూటా మాటలు మాట్లాడదాం. నేను కుంభకోణం జరిగిందంటావు, ఇదంటావు, అదంటావు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పన్నాడంటావు, ప్రగతి భవన్ గులో కొడతా అంటావు, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తా అంటావు. ఏమన్నా దమ్ముంటే నీ జీలో ఏమన్నా దమ్ముంటే అరెస్ట్ చేయరా పోయి, అరెస్ట్ చేయి. నీ దగ్గర ఏమన్నా ఆధారాలు పట్టుకొచ్చి అరెస్ట్ చేయి. ఫాల్తు ముచ్చట్లు, ఫాల్తు కథలు తప్పుతాయి. ప్రగతి భవన్ ప్రజలు వస్తారా భయ్? ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఉంటాడు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఉంటారు. సచివాలయం కడితే దాన్ని విమర్శిస్తావు. దుర్మార్గమైన ప్రభుత్వం రా మీది కేంద్ర ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం. పన్నుల వాటాలో మాకు ఇచ్చేటువంటి వాటా అయ్యారు. ఏమో అల్ల మాయి 3000, ఇళ్ళ మాయి 6000, కళ్యాణ లక్ష్మిలో సగం మాయే, కేసీఆర్కి ఇట్లా సగం మాయే, పింఛన్ల సగం మాయే. అన్ని మీ అయినప్పుడు మీ రాష్ట్రాలలో ఇవెందుకు అమలు అవుతలేవు? ఈ పథకాలు మొత్తం తెలంగాణ అయినటువంటి అన్ని పథకాలు మీ రాష్ట్రాలలో ఎందుకు అమలు అవుతలేవు? దాంట్లో మతలబ్ ఏంది? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తుంది ఆడబిడ్డ పెళ్లి కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ రాష్ట్రాల్లో ఎవడిస్తాను రాబోయ్? పింఛన్ 2000 ఎవడిస్తాను రాబోయ్? వితంతులో పింఛన్ 2000 ఎవడిస్తాను రాబోయ్? వికలాంగులో 3000 పింఛన్లు ఎవడిస్తాను రాబోయ్? అన్నిట్లలో మీ పైసలు ఉన్నప్పుడు మీ రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తలేరా? బుద్ధి ఉన్నదారా నీకేమన్నా? నాకు అర్థమైతే లేదు. నేను చాలా ఆవేదనతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. వీళ్ళు జూటా మాటలు మాట్లాడి ముచ్చట్లతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు డైలమాలో పడతారు ఈ పిక్చర్ మాటలు. ఇవి అని స్క్రూ లూజ్ అయింది ఆల్రెడీ. వాడికి స్క్రూ లూజ్ అయ్యి రోడ్డు మీద తంబాకు తినుకుంటా రోడ్డు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ 90 ml తింటాడు. అది ఎక్కది వానికి తాగి అట్లా అయిపోయిన వాడు టీబీ పేషెంట్ లెక్క. అది ఎక్కకి ఇంత తంబాకు ఎత్తారు, దాని దీనికి ఇంత నష ఎక్కుతుంది. ఆ నష ఎక్కుతుందని ఇష్టమైనట్టు మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజలను విమర్శించే స్థాయికి వెళ్ళిపోయింది. దయచేసి తెలంగాణ ప్రజలు అందరూ గమనించాలి ఈ విషయాలు. ఇటువంటి జూటాగాలను మనం నమ్మద్దు. ఈ జూటాలు నమ్మితే ఏమవుతుందంటే వీళ్ళకి అధికారం ఇస్తే అన్ని అమ్మేస్తారు. గవర్నమెంట్ సంస్థలు మొత్తం అమ్మేసిళ్ళు. ఆఖరికి మన కిడ్నీలు కూడా అమ్ముతారు వీడు తెలియకుండా. హాస్పిటల్లో పోతే కిడ్నీలు కోరుతాడు, అమ్మి తింటాడు. ఏమన్నా అంటే ఈడీ ఐడి రైళ్లు చేస్తాడు. ఈ జూటాగాలను నమ్మద్దు, మోసపోవద్దు. తెలంగాణ ప్రజలను కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణ ఇది దిగ్విజయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అన్ని సంక్షేమ పథకాలలో భారతదేశంలో జనరేట్ అయ్యే 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ మనం. అంటే భారతదేశంలో ఇన్కమ్ జనరేట్ అయ్యే 4 అతిపెద్ద రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉన్నాం మనం.
అంత ఆదాయాన్ని మనము జనరేట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంత ఆదాయాన్ని లక్షల కోట్లు 3,68,000 కోట్ల పన్నులు కడితే 1,80,000 కోట్లు మనకి ఇచ్చిన వాడు. మన పైసలు పట్టుకపోయి, తెలంగాణ పైసలు పట్టుకపోయి మిగతా రాష్ట్రాలలో, బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అభివృద్ధి కుంటుపడిన రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మనం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఈ ఫాల్తూ జుటామోటా మాటలు ప్రజలు దయచేసి నమ్మద్దు. మీరు వీళ్ళతో ఏం కాదు. డబుల్ ఇంజన్ గ్రోత్ అట. 24 గంటలు మన కరెంటు ఇంట్లో ఊళ్ళలోకి వస్తుంది, అంటే గృహ అవసరాలకు వస్తుంది. 24 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఇస్తూ ఉన్నాం. దేశంలో ఎవడు ఇస్తలేడు. ప్రపంచంలోనే ఎవడు రైతు బీమా అయ్యాలే. పెట్టుబడి సాయంగా మొట్టమొదటి ఇచ్చినటువంటి భారతదేశంలో మన రాష్ట్రమే మొదటిది. రైతు బీమా ఇచ్చింది మనమే, పింఛన్లు పెంచింది మనమే. వాడు ఏం చేయలేదు అని మాట్లాడతారు. వాడు అటువంటి ఫాల్తు మాటలు, అటువంటి బేకర్ గాళ్ళ మాటలు, అటువంటి 90 ml గాళ్ళ మాటలు, దయచేసి బత్తాయి గాళ్ళ మాటలు మీరు నమ్మద్దు. దయచేసి ప్రజలు ఈ సంగరమే ఎందుకు చెప్తాడో కొన్ని నేను ఈ వీడియో చూసిన దయచేసి మిత్రులు అడుగులు వాడిని. ఎన్ని ఉద్యోగాలు తెస్తావురా, యాత్ర చేస్తాను అను, ఎన్ని ఫండ్స్ తెచ్చినావు రాను, ఈ కరీంనగర్కి ఏం చేసినావు రా పోయాను, తెలంగాణకి ఏమైనా తెచ్చినావు, కొత్త ఇన్స్టిట్యూషన్స్, రోడ్డు ఏమైనా తీసుకొచ్చినావా, టోల్ గేట్ పెట్టుకో, టోల్ గేట్లలో 1,000 బాత్తాలు. మీరేంద్ర టోల్ గేట్లు వేసేది? జాతీయ రహదారుల నిర్మాణం 5,300 కోట్లు, 5,600 కోట్లు అని చెప్పి రోడ్లు, భారీ రోడ్లు వేస్తున్నాము, హైవేలు నిర్మిస్తాము, టోల్ ట్యాక్సీ పెడతాము. మా ప్రజల సొమ్మే గారా నువ్వు కట్టే, నువ్వు నిర్మించేది. మళ్ళీ టోల్ ట్యాక్సీ ఎందుకు రాబాయ్? మన బుద్ధి ఉన్నదా రాబాయ్ నీకు? నాకు అర్థం కాదు. బండి సంజయ్ అనేటువంటి బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరం లేదు. అధ్యక్షునికి ఎట్లయినావు రాబాయ్? తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు తాగుతాడని తిడతావా? 90 ml తాగుతారంటావా? ఫస్ట్ పెగ్, సెకండ్ పెగ్, థర్డ్ పెగ్ అంటావా? మీరు తాగుతలేవా? మన మూత్రం తాగుతాను, ఏమన్నా మూత్రం తాగుతాను రాబాయ్ నువ్వు? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేటోళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 90 ml ప్రభుత్వం అనేటోళ్ళు మొత్తం మిగతా మీ నాయకులు మొత్తం మూత్రం తాగుతాలా? పిచ్చి గిట్ల లేచి మాట్లాడతాలా మీరు? నాకు అర్థమవుతుంది. ఇంత అరే ఎంత ఓపిక పడతాను వాళ్ళు. మనం మాట్లాడితే అధ్యక్షులు లెక్క మాట్లాడు. ఏం చేస్తాను, ఏం చేయబోతాను, ఇష్టమైనట్టు మాట్లాడబడితే జైల్లో పెడతాం. ఏం పీక్తానో పెట్టకపోయినావు, మరి ఏం చేసినావు? ఇంటికి వచ్చి తరిమి కొడతాం బిడ్డ. ఇంకోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నువ్వు ఢిల్లీకి గులాంగిరిగా ఉండి ఇక్కడ సీటు మీద కూర్చోడు కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం రా తెలంగాణ ప్రభుత్వం. నువ్వు వీకేదే ఉన్నాయిరా ప్రభుత్వాన్ని. ఒక కేసీఆర్ ఎడమ చిటికన వెలుకున్న చిన్న బొచ్చు కూడా నువ్వు వీకలేవు. నీ ప్రభుత్వం ఏం చేయలేదు. మేమున్నాం తెలంగాణ ప్రభుత్వానికి అండగా, మేమున్నాం. తెలంగాణ ప్రజలు ఉన్నారు, మాలాంటి చిన్న చిన్న నాయకులు కూడా ఉన్నారు. నువ్వేం పీకలేవు రాబాయ్. నోరు దగ్గర పెట్టుకో మాట్లాడు. ఫస్ట్ నీకు చెప్పేది ఒకటే రాబాయ్, నోరు దగ్గర పెట్టుకో. నువ్వు కానీ నీ బీజేపీ కానీ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుంది. రాజకీయాలు చేయండి. తెలంగాణలో ఉన్నటువంటి శాంతి భద్రతలను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు తెలంగాణ ప్రజలకు అధికారంలోకి వస్తే ఏం చేస్తావు చెప్పుకో, ఓట్లు అడుక్కో. తెలంగాణ నీ మాటలు విశ్వసిస్తే ఓట్లేస్తారు, గెలువు, పరిపాలించు. మమ్మల్ని తిట్టుడేంది రాబాయ్, టీఆర్ఎస్ నాయకులను తిట్టుడేంది రాబాయ్, మంత్రులను తిట్టుడేంది రాబాయ్, ముఖ్యమంత్రులు తిట్టుడేంది రాబాయ్. ఏమన్నా బుద్ధి ఉన్నదా నీకేమన్నా? ఆ కరీంనగర్లో పిచ్చిలేసి కూడా తిరిగేటో నేను తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చుని పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి మీరు బీజేపీ వాళ్ళందరూ కలిసి అసలు పిచ్చోని తయారయ్యాడు. సిగ్గు శరం ఏం లేదు. 119 సీట్లలో నిలబడితే 108 సీట్లలో మీకు డిపాజిటే రాలేదు. ఎందుకు నా బిల్డప్ నాకు అర్థం కాదు. ఓ 1000 ఓట్లతోనే దుబ్బాక గెలిచిండు. ఈ ఆగుడే లేదు. ఇక సొంత హుజరాబాద్లో సొంత ఇమేజ్తో ఈటల రాజేందర్ గెలిచిండు. అప్పుడు 50,000 మెజార్టీతో గెలిచిండు. కేసీఆర్ బొమ్మ ఉంటే ఇప్పుడు 20,000 మెజార్టీతో గెలిచిండు. ఓట్లు తగ్గినాయి. ఆడ తెలంగాణ ఉద్యమకారుణ్ణి టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టింది, శ్రీనివాస్ యాదవ్. అటువంటి పార్టీ మాది. కోట్లు ఉన్నటువంటి పార్టీ
కోర్టులో ఉన్నోళ్ళు జాయిన్ చేయించుకుంటారు మీరు. అటువంటి పార్టీ మీది. మీరు కూడా నీతులు చెప్పేటోళ్ళ వెళ్ళిపోడు మాకు. ఎందుకు రాబాయ్ నాకు అర్థం కాదు. ఇంకా కొంచెం విశ్వాసంతో, కొంచెం నమ్మకంతో, కొంచెం మెచ్యూరిటీతోని మాట్లాడు. ఇంతకుముందు మేము మాట్లాడినా కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడు. గంటలు గంటలు ప్రెస్ మీట్ పెడతావు, అలా సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. సబ్జెక్ట్ మీద మాట్లాడు. నీ పార్టీ గెలిస్తే ఏం చేస్తావు జనాలకు చెప్పి ఓట్లు అడుక్కో. అంతే తప్పితే తెలంగాణ ప్రభుత్వం మీద కానీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద కానీ ఎటువంటి విషయం చెప్పినా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ముఖ్యంగా తెలంగాణలోని ప్రజల మధ్య హిందుత్వానికి మిగతా మతాలకు మధ్యలో చిచ్చు పెట్టి కనుక నువ్వు కనుక రాజకీయాల్లోకి రావాలని కనుక అనుకున్నావో నీకు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే నువ్వు పుట్టినా, నీ బీజేపీ పుట్టినా పుట్టకపోయినా, నువ్వు పుట్టినా పుట్టకపోయినా, నీ బీజేపీ ఉన్నా లేకపోయినా మేము హిందువులమే. మీరు పుట్టక ముందు నుండే ఉన్నాము, మీరు ఉన్నా ఉంటాం, మీరు లేకపోయినా ఉంటాం, హిందువులం. మీ వాడు ఎంపీ గాడు అన్నాడు, వాడు ఎల్లమ్మ తల్లిని అగౌరవపరిచే విధంగా మాట్లాడింది. ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కేటువంటి ఎల్లమ్మ తల్లిని వాడు మీ ఎంపీ గుండు అరవింద్ గాడు ఎల్లమ్మ తల్లికి ఎడమ చెప్తాను ముడుపు కడతాడు. వాడు ఓ సందర్భంలో వాడు మాట్లాడిన మాటలు గంత బల్పు ఉన్నది, గంత కండతో కావరంతో కొట్లాడుకున్నాడు. ఇది కొట్టుకుంటారు. పెద్ద విధవల లెక్క తయారయ్యారు మీరు అందరికీ. నలుగురు ఏం చేసింది లేదు, ఏం పీకింది లేదు తెలంగాణలో. తెలంగాణ కొరకు మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు? కనీసం నువ్వు నీ కరీంనగర్కి ఏం చేసినావు? వాడు నిజామాబాద్కి ఏం చేసిండు? ఈయన కిషన్ రెడ్డి సికింద్రాబాద్కి ఏం చేసిండు? చెప్పులు రాబాయ్. మీరు మీ సొంత నియోజకవర్గాలకి ఏం చేసుకోలేదు. నువ్వు రాష్ట్రం మొత్తం తిరుగుతా అని చెప్పి పాదయాత్ర స్టార్ట్ చేసినావు. ఏం చేసినావు రాబాయ్? జోగులమ్మ కాడ ఆ తల్లివారి ఆశీస్సులతోని యాత్రను మొదలుపెట్టినావు. ఆ తల్లికి ఏం చేసినావు రాబాయ్? అభివృద్ధికి ఉన్న 100 కోట్లు తీసుకొచ్చినావా? ఓ 200 కోట్లు తీసుకొచ్చినావా? హిందూ అని మొత్తుకుంటావు. భద్రాద్రి రామునికి ఏమి ఇచ్చినావు రాబాయ్? ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు నీ కేంద్ర ప్రభుత్వం నుండి? యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు? మా కేసీఆర్ గారు 300 కోట్లతో టెంపుల్ కట్టిండు. నువ్వు కట్టినావా? ఎక్కడన్నా కట్టినావా? నీ ప్రభుత్వం ఏమన్నా కట్టిందా? సిగ్గు, ఇజ్జతి, మానవ అభిమానం అన్నుంటే అన్నీ ఆలోచించుకోవాలి. దయచేసి ఈ బడా జూటాగా వాళ్ళ మాటలు మాట్లాడి ఈ సామాన్య ప్రజలు కానీ వీళ్ళెవరు వాళ్ళ మాటలు మాట్లాడి వాళ్ళ మాటలు విని మోసపోవద్దు. దయచేసి చాలా జాగ్రత్తతో ఉండాలి వీళ్ళతోని. ఒక్కసారి కనుక వాళ్ళని నమ్మితే మొత్తము ఒంటి మీద బట్టలు కూడా నిలువు దోపిడీ చేసేస్తారు. అటువంటి క్యారెక్టర్ వాళ్ళది. మొత్తం పెట్టుబడిదారులకే వీళ్ళు విశ్వాసంగా ఉంటారు తప్పితే మనకు విశ్వాసంగా ఉండరు. పేదోళ్ళ పరిస్థితి వాళ్ళకు అవసరం లేదు. దయచేసి చాలా ఆవేదనతోని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ వాళ్ళు మాట్లాడతాలని ఆవేదనతో తెలంగాణ రైతులను గోసపెడతారు. అసలు వీళ్ళు హౌలేగలు తయారయ్యేంత ధాన్యం కొనరా భయ్? ధాన్యం కొనరా? రైతులు 100కు 70% రైతులు ధాన్యం పండించుకుంటారు తెలంగాణలో. అందరికీ అన్నం పెడతామని చెప్పి వరి వేస్తే వరి నువ్వు కొనవా? రైస్ కొంటావు. ఏంద్రా ఏం బతుకుంటారా భయ? మీరు బియ్యం కాడ, ధాన్యం కాడ, రైతుల కాడ కూడా రాజకీయం చేయబడుతుంది. ఏం బతుకున్నారు భయ? ఎందుకు బతుకుతారు భయ? దయచేసి మీరు మిత్రులు, కార్యకర్తలు వాళ్ళని నమ్మి అసలే మోసపోవద్దు. ఒక చిన్న ఏదో మోసపూరిత మాటలు మాట్లాడి కమిట్మెంట్ అని మాట్లాడి చాలా మందిని ఆగం చేసింది. మిమ్మల్ని కూడా ఆగం చేస్తారు. దయచేసి ఆ జూటా బీటా బీజేపీల మాటలు మాట్లాడి, ఆ పార్టీల మాటలు మాట్లాడి వాళ్ళ మాటలు విని మీరు మోసపోవద్దు. దయచేసి కొంచెం తెలివిలోకి రండి. తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీలో ఏరులు తెలంగాణ అభివృద్ధి చేస్తుంది. ఢిల్లీకి బానిసలుగా ఉండదు. బానిస బతుకులు మనం బతకదు. అప్పుడు ఆంగ్లేయుల బానిసలుగా దేశం బతుకుతాయి. ఈరోజు ఢిల్లీకి బానిసలుగా తెలంగాణ బీజేపీలు బతుకుతారు. ఢిల్లీకి బానిసలుగా బతుకుతారు. వీడు ఇక్కడ బువ్వ తినాలంటే వాడు చెప్పాలి, వీడు మంచిలు తినాలంటే వాడు చెప్పాలి, వీడు వండాలన్నా వాడే చెప్పాలి. ఈ బతికెందుకు రా భయ్? తెలంగాణలో పుట్టి ఢిల్లీకి బానిసత్వం చేసుడేంద్రా భయ్? ఇక్కడ పోరాటాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, తెలంగాణను తెచ్చుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. ఢిల్లీకి బానిసలుగా బతికి మీరు సాధించేది ఏమున్నది?
సో అందుకే దయచేసి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా అందరూ గమనించండి. ఎవరేం చేసిందో మీకు అందరికీ తెలుసు. రైతులకు ఎవరు చేసిండు, కర్షకులకు ఎవరు చేసిండు, ఎవరు సాలరీలు పెంచిండు, భూముల ధరలు ఎట్లా పెరిగింది, ఎకానమీ ఎట్లా పెరిగింది. మనం నౌకర్లు ఇచ్చినాం, కొత్త నౌకర్లు వస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు, ఆడపిల్లలకు, పెళ్లిళ్లకు డబ్బులు ఎవరు ఇస్తూ ఉన్నారు, పెన్షన్లు ఎవరు ఇస్తూ ఉన్నారు. ఊళ్ళల్లో పట్టణ ప్రగతి, పల్లెల ప్రగతి చెప్పిన నర్సరీ లెవెల్ పెట్టింది, డంపింగ్ యార్డ్ లెవెల్ పెట్టి, చెరువులలో పూడికి లెవెల్ నిలిచింది. మిషన్ భగీరథ వాటర్తో ఇంట్లకు, ఊళ్ళకు, ప్రతి ఇంటికి నీరు ఎట్లా వస్తూ ఉన్నది. మిషన్ కాకతీయతోని చెరువులు ఎట్లా బాగైనాయి. లక్ష పథకాలు, వేల పథకాలతోని లక్షల రూపాయలు మన కోసం ద్వారా కేసీఆర్ తీసుకొచ్చి మన అభివృద్ధి కోసం పెడతా ఉంటే ఈ జూటాగాళ్ళకి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వీళ్ళ మాటలు పిచ్చోని మాటలు లెక్క తీసుకోవాలి తప్పితే వీళ్ళని క్యాల్కులేషన్ చేసుకునే మాటలు కాదు వీళ్ళు. దయచేసి తెలంగాణ ప్రజలు వీళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా యువకులు ఉద్వేగానికి గురి కావద్దని నా యొక్క మనవి. మనొక కార్యకర్త పాపం చనిపోయాడు. అది కూడా వీళ్ళు శివరాజకీయం చేస్తూ ఉన్నారు బీజేపీలు. దయచేసి అట్లా కాదు. దాని ప్లేస్లో ఎవడు పెద్ద నాయకుడు కొడుకు, కార్యకర్తలే చచ్చిపోతారు ఎక్కడైనా కూడా. బండి సంజయ్ గారి కొడుకు లేడల్లా, అరవింద్ గారి కొడుకు లేడు, వాళ్ళు అయ్యలేడు. పెద్ద పెద్ద రాష్ట్ర నాయకులు ఎవడు చనిపోడు, వాళ్ళ కొడుకులు ఎవడు చనిపోడు. వాళ్ళ కొడుకులు రాష్ట్ర నాయకుల కొడుకులు, దేశ నాయకుల కొడుకులు దుబాయ్లలో, అమెరికాలలో సెటిల్ అవుతారు, మంచిగా ఫుల్గా పైసలు సంపాదించుకుంటారు. వాళ్ళ అయ్యలు మాత్రం మనల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. మనం పౌరుషంతో పోయి కేసులు పెట్టించుకోవాలి, పోలీసులతో తనులు పడాలి. పోలీసులు మన పోలీసులే, వాళ్ళు తెలంగాణ బిడ్డలే. వాళ్ళు మాట్లాడతారు, మీరు రెచ్చిపోతారు, వాళ్ళు మిమ్మల్ని కొడతారు, కేసులు పెడతారు. తెల్లారి మళ్ళీ ఎవడు పట్టించుకోడు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయం ఇది. మతం ఎవరికి తిండి పెట్టది. మతం విశ్వాసానికి సంబంధించింది, రాజకీయానికి సంబంధించింది కాదు. ఈ వారం ఇది ముక్తం, ఆ వారం అది ముక్తం, జోకర్గా లెక్క మాట్లాడతాను వాడైతే. జ్యోతిషాలు చెప్పుకోరా భయ్, ఆదివారం ఈ దేవుని ముక్కులు, సోమవారం ఈ దేవుని ముక్కులు అని. తెలంగాణ ప్రజలు రక్తంలో, దేశ ప్రజల రక్తంలో హిందుత్వం ఉన్నాయిరా. మా రక్తంలో హిందుత్వం ఉన్నాయిరా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఏ దేవునికి ఎప్పుడు మొక్కాలో మాకు తెలుసురా భయ్. నువ్వేంద్రా భయ్ ఏ దేవుని ముక్తామన్నా? రాజకీయం చేసేటువంటి మాటలేనని అని ప్రజలను రెచ్చగొట్టక ముఖ్యంగా చెప్తానా. ప్రజలు తెలియగలరు చాలా. నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, చెప్పులు చిప్పులతో కొడతారు. వాడు మన అరవింద్ గారు మాట్లాడు కదా, ఇల్లవ తల్లికి చెప్పు ముడుపు కట్టిల్లా అని చెప్పి. వానికి చెప్పులు ఈ మధ్యలో ఎవరో ఒకటి చెప్పులు మెడలేస్తారు వాడి మెడల. అప్పుడు ఆ బుద్ధి వస్తుంది. అంత బల్పుగా తయారైంది. ఇల్లవ తల్లికి చెప్పు ముడుపు కట్టాలని మాట్లాడతారు వాడు. అంత బల్పు ఉన్నాయి వాడికి. ముగ్గురుంటే మూడు పార్టీలలో ఉన్నాడు. వాడో పార్టీ, వాళ్ళ అన్ననో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళయ్యో డి శ్రీనివాసు టీఆర్ఎస్ పార్టీ. గది వాళ్ళ బతుకు. వాడు మనకు నీతులు చెప్తాడు. భయంసలు జరిగిన గొడవలల్లో హిందువులను రెచ్చగొడతాడు, పిల్లలను రెచ్చగొడతాడు. వాడు ఎక్కడ ఢిల్లీలో ఉండి టీవీలలో ఉపన్యాసాలు ఇస్తాడు, వాట్సాప్లలో మెసేజ్లు పంపిస్తాడు. మీరు ఇక్కడ రెచ్చిపోయి కేసులు పెట్టించాడు. మరి గదే వాడు ఎందుకు వచ్చి ఆడ ఉండి ఆడ మాట్లాడు, వాడి మీద ఎందుకో కేసులు కావు. అదే స్పాట్ మీదకి వాడు ఎందుకో రాడు, మీరెందుకో పోతారు. మీకు తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు. దయచేసి ఆలోచించండి. వాడు ఎమోషనల్గా మాట్లాడితే పోయి మీ మిత్రులతో, మీ ఇంటి పక్క పొంటంతో లుల్లీలు పెట్టుకోకుండా, కేసుల పాలు కాకుండా తర్వాత ఎవడు ఇడిపియాడు. మన బతుకు దుర్భరం అయిపోతుంది. వాళ్ళు రాజకీయం కోసం, రాజకీయ నిరుద్యోగం కోసం రేపు ఏదో ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయంగా ఒక కృషి సంపాదించుకోవాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు నమ్మి ఎమోషన్ పోయి ఏం లేదు. దేశంలో ఒకటే ఉన్నది, మానవత్వం ఉండాలి. రూపాయి పని చేసుకోవాలి, రూపాయి పక్కకి వేసుకోవాలి, రూపాయి పిల్లలకు పెట్టాలి, తల్లిదండ్రులకు పెట్టాలి, రూపాయి మన తినాలి. ఇది కాన్సెప్ట్ ఉండాలి. నీ పని నువ్వు చక్కగా చేసుకుంటే, ఎవరికి పుల్లా పెట్టకపోతే, నువ్వు ఎకనామికల్ అభివృద్ధి చెందితే నీతోని దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతే. నువ్వు ప్రత్యేకంగా చేయాల్సింది ఉంది. ముఖ్యంగా ఈ జూటా పార్టీ, బీజేపీకి జూటా పార్టీకి చాలా దూరంగా ఉంది. ఎమోషనల్గా రెచ్చగొట్టి కేసులు పెట్టిస్తారు. పీకేదేం లేదు, వాళ్ళు విషయం. వాడు అధికారంలో కూడా ఇక్కడ రాడు. డిపాజిట్లు కూడా లేవు. 1,00,000 2 లక్షలు ఒట్టున్నా కూడా 1000 ఒట్టు రాలే వాడిని. వాడేంది తెలంగాణలో టీఆర్ఎస్ని చేసింది. ఒక ఏంటిగా కూడా టీఆర్ఎస్ ఎవడు పీకలేదు. చెప్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దిగ్విజయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. దీంట్లో ఏం అనుమానం లేదు. అన్ని రంగాల వల్ల
హ్యాపీగా ఉన్నారు. ఎక్కడో చిన్న చిన్న హామీలు ఉంటే వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళు చేస్తారు, మనం అడుగుదాము, మనం పనులు చేయించుకుందాం, బతుకుదాము. తప్పితే ఢిల్లీకి బానిసలో ఉన్నటువంటి పార్టీలలో మనం చేరదు. వాళ్ళు చేరితే మనకు మనల్ని వాళ్ళు ఆగం చెప్తారు. దయచేసి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. మిగతా పార్టీలు మన పార్టీలు కాదు, అవి ఢిల్లీ పార్టీలు. వాళ్ళు మనల్ని ఇక్కడ బానిస లెక్క చూస్తారు. మీరు అనుకుంటలేము ఇక్కడ బండి సంజయ్ తోపు లెక్క మాట్లాడతారు, రేవంత్ రెడ్డి తోపు లెక్క మాట్లాడతారు, ఆడిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడతారు. వాళ్ళ బతుకులు అవి. ఇక్కడ మనడు తెలంగాణ మనది, తెలంగాణ మనం సాధించుకున్నాం. కేసీఆర్ మన తెలంగాణోడు, ఇక్కడ మంత్రులు మనోళ్ళు, ఇక్కడ మన నిర్ణయాలు మనం తీసుకుంటాం, మన సంపద మనం ఖర్చు పెట్టుకుంటాం. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. 24 గంటలు వాటర్ ఉన్నాయి, 24 గంటల ఉచిత కరెంట్ ఉన్నది, పిల్లలకు నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. దయచేసి పిల్లలు చదువుకోండి, ఏది నౌకర్లు తెచ్చుకొని ఎకనామికల్గా బాగుపడుంది. ఈ అవలేగాల మాటలు పట్టుకొని అనవసరంగా ఎమోషన్స్కి పోకులు. ఇదే మీ అందరికి చేస్తున్నటువంటి విన్నపం. దయచేసి ఇది కొంతమందికి నొచ్చుకుంటుంది నాకు తెలుసు, కావుని నేను నొచ్చుకునే ఈ వీడియో చేసిన చాలా రోజుల బట్టి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వీళ్ళు మాట్లాడే మాటలకు చాలా ఫ్యామిలీలు ఆగమైనాయి. మొన్న ఒక కార్యకర్త సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఈ అవలేగాల మాటలు ఇవి. దాన్ని మళ్ళీ రాజకీయం చెప్తారు ఈ అవలేగాలు. దయచేసి ఎమోషన్స్కి పోవద్దు, ప్రాక్టికల్గా ఆలోచించండి. జై శ్రీరామ్.